ఎంజేపీ సెట్ 6th క్లాస్ 6వ తరగతికి సంబంధించినటువంటి ఈ 2024 క్వశ్చన్ పేపర్ దీనికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులను క్వశ్చన్ ఆన్సర్స్ మీకు అందిస్తాను. సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. తెలుగు సంవత్సరాలు ఏంటంటే 60, బి సరైన సమాధానం. తర్వాత చాకలి ఐలమ్మ ఒక దేవతన, రాణ్య, వీరనార, వీర వనితన, దీని యొక్క సరైన సమాధానం వీర వనిత, డి సరైన సమాధానం. ఏ చెట్టు ఉంటే చింతలుండవు, ఏ చెట్టు ఉంటే చింత చెట్ట, రావి చెట్ట, వేప చెట్ట, జామ చెట్ట. వేప చెట్టు ఉంటే మనకు చింతలుండవు, అంటే వేప చెట్టు ఆరోగ్యానికి ఎంతో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వేప చెట్టు సరైన సమాధానం అవుతుంది. మనకు ప్రాణాధారం ఏది? ప్రాణాధారం నీరు. ఇక్కడ ఆహారం కూడా మనకు అవసరమే, కానీ అన్నిటికంటే ముఖ్యం మనకు నీరు చాలా ప్రాణాధారం అవసరం. తర్వాత ప్రశ్న, అమ్మవారికి బోనం దేనితో సమర్పిస్తాం? మన బోనాల పండుగప్పుడు మనం మట్టి కుండలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం కదా, దీని సరైన సమాధానం ఏ. లేఖకి మరో పేరు ఉత్తరం. తాబేలు కుందేలును పరుగులో ఓడించింది, క్రియాపదం గుర్తించండి. ఓడించింది క్రియాపదం ఏది? ఇక్కడ ఓడించింది, సి సరైన సమాధానం. దేశభక్తి గురించి ఉన్న పాఠం పేరు ఏదంటే మన జెండా అనే దాంట్లో దేశభక్తికి సంబంధించిన పాఠం ఉంది. తర్వాత హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? హల్లులు కా నుంచి రా వరకు ఉంటాయి. అదేవిధంగా అచ్చులు ఆ నుంచి హా వరకు ఉంటాయి కాబట్టి ఇక్కడ హల్లులు అడగడం జరిగింది. హల్లులు కా నుంచి రా వరకు, సరైన సమాధానం బి. వీరి పాలన అంతమైంది, ఎవరి పాలన అంతమైంది? రాజులదా, పారాయిదా, ముష్కరుల, పరాయి పాలన అంతమైంది, సరైన సమాధానం డి. అమల పాఠం చదువుతుంది, క్రియ గుర్తించండి. ఏది క్రియ అనేది? చదువుతున్నది, ఇక్కడ బి ఆన్సర్. రవి లడ్డు తింటున్నాడు, గీత గీసిన పదం బహువచనం రాయండి. అంటే బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ లడ్డు అంటే లడ్డులు, బి సరైన సమాధానం. గంటలు కొట్టే గడియారం ఎక్కడుంది? గంటలు కొట్టే గడియారం సాలార్జంగ్ మ్యూజియం, అంటే హైదరాబాద్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్కడుందంటే అక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో గంటలు కొట్టే గడియారం ఉంది. దూరం వ్యతిరేక పదం, దూరంకు వ్యతిరేక పదం ఏది? దగ్గర, సి. పద్యాల ద్వారా పిల్లలు ఏమి నేర్చుకుంటారు? గౌరవం, నీతి, నైతిక విలువలు, నిజాలే. దీనికి సరైన సమాధానం సి, నైతిక విలువలు పద్యాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. సోషల్ స్టడీస్కు సంబంధించినటువంటి ప్రశ్న జవాబులను చూద్దాం ఇప్పుడు. భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పొర ఏదంటే ట్రోపోస్పియర్, ఇది సి సరైన సమాధానం దీనికి. తర్వాత భూమి తన సొంత అక్షం చుట్టూ కదులుటను ఏమంటారు? అంటే తన చుట్టూ తాను తిరుగుటను ఏమంటారు? అంటే భూభ్రమణం అంటారు, దీనికి సరైన సమాధానం సి. వనపర్తి రాజులు నిర్మించిన 7 భారీ ట్యాంకులను ఏమని పిలిచేవారు? 7 సరస్సులు అంటారా, 7 మహాసముద్రాలు అంటారా, 7 సముద్రాలు అంటారా, 7 నదులు అంటారా? వనపర్తి రాజులు నిర్మించిన 7 భారీ ట్యాంకులను 7 సముద్రాలు అంటారు, అంటే సప్త సముద్రాలు అని పిలిచేవారు అన్నట్టు. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే మన దేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దీని యొక్క సమాధానం ఏ. ఎడారి ఓడ అని పిలువబడే జంతువు, ఎడారి ఓడ ఏంటి? ఒంటె, క్యామెల్ అనేటువంటిది ఎడారి ఓడ అని పిలుస్తారు దీనికి. ఆదిలాబాద్కు చెందిన గిరిజనులు ఏమంటారంటే గోండ్లు అంటారు. ఆదిలాబాద్లో గోండు జాతి వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆదిలాబాద్కు చెందిన గిరిజనులను గోండు గిరిజనులు అంటారు. గోదావరి నది ఈ కొండల్లో పుట్టింది, ఏ కొండలో పుట్టిందంటే పశ్చిమ కనుమలలో పుట్టింది. పశ్చిమ కనుమల అంటే అక్కడ నాసిక్, త్రయంబకేశ్వరం, అక్కడ గోదావరి జన్మస్థలం, పశ్చిమ కనుమలు. అతిపెద్ద మరియు అతి లోతైన సముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. అతిపెద్ద మరియు అతి లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం, బి సరైన సమాధానం. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి సరైన సమాధానం. మన దేశానికి సంబంధించిన మన నిర్ణయాలను మనమే తీసుకోవడాన్ని ఏమంటారంటే, యాక్చువల్ దీని ఆన్సర్ సార్వభౌమాధికారం అంటారు, కానీ ప్రజాస్వామ్యం అని కూడా అనొచ్చు ఇక్కడ. కాబట్టి సరైన సమాధానం ఎక్కువ శాతం సి సరైన సమాధానం, సార్వభౌమాధికారం. ప్రతి సంవత్సరం జనవరి 26న మనం ఏం జరుపుకుంటామంటే స్వాతంత్ర దినోత్సవమా, బాలల దినోత్సవమా, ఉపాధ్యాయుల దినోత్సవమా, గణతంత్ర దినోత్సవమా? మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. దీని యొక్క సరైన సమాధానం డి.
గ్లోబల్ వార్మింగ్కు కారణం ఏంటంటే ఈ ABC ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కు కారణమే. దీని యొక్క ఆన్సర్ డి పైవన్నీ. గద్వాల్ స్మారకాన్ని నిర్మించింది ఎవరు? గద్వాల్ స్మారకాన్ని నిర్మించింది సోమనాద్రి. సి సరైన సమాధానం. ఎవరిని అష్టభాష కోవిదుడు అని పిలుస్తారు? ఎవరినంటే బహిరి గోపాలరావుని అష్టభాష కోవిదుడు అని పిలుస్తారు. తర్వాత అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ఏమంటారు? సోదర భావంతో అన్ని మతాలను సమానంగా చూడాలి. తర్వాత సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్లను చూద్దాం. మనము ఎక్కడ వద్ద రోడ్డు దాటాలి అంటే ఎక్కడ దాటాలి రోడ్డు అంటే మనం జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటాలి. తర్వాత ఈ కణాలు రోగకారక సూక్ష్మ జీవులతో పోరాడతాయి. ఇవి WBC కణాలు రోగకారక సూక్ష్మజీవులతో పోరాడతాయి. బి సరైన సమాధానం. కడుపులోకి ఆహారాన్ని తీసుకెళ్లే భాగాన్ని ఏమంటారంటే అన్నవాహిక అంటారు. పి. రాత్రి సమయంలో చురుకగా ఉండే జంతువులేవి? రాత్రి సమయంలో చురుకగా ఉండే జంతువులు ఏవంటే నిశాచర జంతువులు. అంటే గుడ్ల గూబ ఇవి ఉంటాయి కదా, బాగా గబ్బిలం, ఇలాంటి నిశాచర జంతువులు రాత్రి సమయంలో చాలా చురుకుగా ఉంటాయి. దీని యొక్క ఆన్సర్ డి సరైన సమాధానం. టెలివిజన్ మరియు మన కళ్ళ మధ్య దూరం అంటే టీవీకి మనకు మధ్య ఎంత దూరం నుండి చూడాలంటే అండ్ ఇంతకంటే తక్కువ ఉండకూడదు. అంటే అంతకంటే తక్కువ అంటే మరీ దగ్గరగా టీవీని చూడకూడదు. ఎంత 2.5 మీటర్ల కంటే ఇంతకంటే దూరం ఉండాలి, కానీ ఇంతకంటే తక్కువ మాత్రం మనం ఉండకూడదు. టీవీ దూరంగా ఉండి చూడాలన్నట్టు. శరీరం వెలుపల కనిపించే అవయవాలను ఏమంటారు? బాహ్య అవయవాలు అంటారు. ధాన్యాలను తిని పొలాలను నాశనం చేసే ఎలుకలను తిని రైతుకు సాయం చేసే జీవి. అంటే ధాన్యాలను తిని పొలాలను నాశనం చేస్తే ఎలుకలు, ఆ ఎలుకలను తినే జీవి ఏదని అడుగుతాడు ఇక ప్రశ్న. కాబట్టి దాని ఆన్సర్ డి. మన ముక్కు ద్వారా గాలిని పీల్చడం మరియు బయటకి పంపడాన్ని ఏమంటారంటే శ్వాసక్రియ అంటారు. సి సరైన సమాధానం. గుండె జబ్బులకు చికిత్స చేసే వైద్యుని ఏమంటారంటే కార్డియాలజిస్ట్ అంటారు. బి ఆన్సర్. మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అంటే మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206 ఎముకలు మన శరీరంలో ఉంటాయి. ఏ సరైన సమాధానం. పునరుత్పాదక వనరుకు ఒక ఉదాహరణ ఏది? సూర్యకాంతి. తర్వాత నీటిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్ని ఏమంటారంటే జల విద్యుత్. నీటితో ఉత్పత్తి చేసే విద్యుత్ను జల విద్యుత్ అంటారు. మెదడు నుండి శరీరంలోని వివిధ భాగాలకు సందేశాలను చేరవేసే నరాలు మరియు కణాల నెట్వర్క్నే నాడీ వ్యవస్థ అంటారు. డి సరైన సమాధానం. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది ఆహారాలకు దూరంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వేటిని దూరంగా ఉండాలి? చిరుతిండ్లు అంటే బయట తిండ్లను తినకూడదు అన్నట్టు. మత్తు పానీయాలను మనం సేకరించకూడదు, ఇది రాంగు. తర్వాత నిల్వ ఆహారం ఉన్నట్టు కూడా తినకూడదు. ఈ 3 కూడా సరైన సమాధానాలు. కాబట్టి వీటన్నిటికీ దీని యొక్క సరైన సమాధానం పైవన్నీ అంటే ABC ఇవన్నీ సమాధానం సరైనవే. డి ఆన్సర్. ఒక వ్యక్తి తీవ్రమైన గుండెపోటుకు గురైనప్పుడు ఇవ్వవలసిన ప్రథమ చికిత్సనే CPR అంటారు. సరైన సమాధానం ఏ. సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. 53/7ను ఈ విధంగా రాయవచ్చు. ఏ విధంగా రాయవచ్చు అంటే చూడండి, సి దీనికి సరైన సమాధానం 7 749 + 3 53 అవుతుంది. కాబట్టి ఇక్కడ 53/7 రాయొచ్చు. దీని యొక్క సరైన సమాధానం సి. ఒక వృత్తం యందు కేంద్రం నుండి వృత్తం అంచు వరకు ఉండే పొడవును ఏమంటారంటే ఇక్కడ వృత్తం ఇట్లా ఉంటుంది కదా, ఈ కేంద్రం నుంచి ఇక్కడ దాకా వ్యాసార్థం అంటారు. ఈ మొత్తం అయితే వ్యాసం, కాబట్టి దీని యొక్క సరైన సమాధానం డి. అతిపెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతిపెద్ద 2 అంకెల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ఇక్కడ సి దీనికి సరైన సమాధానం. ఇచ్చిన సంఖ్యలో 3 మరియు 6 గుణకములను గల సంఖ్య అంటే 3 6 18. ఏ ఆన్సర్ దీని యొక్క సరైన సమాధానం. లక్షలో 1 తగ్గించిన వచ్చు సంఖ్య ఇది. లక్షలో 1 తగ్గిస్తే 99,999. దీని యొక్క సరైన సమాధానం సి. 16 యొక్క 12వ గుణకం ఏదంటే 16 160. కాబట్టి మళ్ళీ 32 కలిపితే 192 అవుతుంది. కాబట్టి డి సరైన సమాధానం. 82 నుంచి 6 తగ్గించారు, 76 నుంచి 6 తగ్గించారు, 70 వచ్చింది. 70 నుంచి 64 తగ్గించడం జరిగింది. 70 నుంచి 6 తగ్గిస్తే 64 వచ్చింది. ఈ 64 నుంచి మనం 6 తగ్గించాలి. ఎంత వస్తుంది? 58 వస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ డి. 5 క్వింటాల్ ఎంత? 5 క్వింటాల్ ఎంత అంటే 500 kgs. 500 kg అనేది ఇక్కడ డి సరైన సమాధానం. 50 లీటర్ల నూనెను 50 లీటర్ల నూనెను
250 మిల్లీలీటర్ల ప్యాకెట్లుగా మార్చి ఎన్ని ప్యాకెట్లు వచ్చునంటే 200 ప్యాకెట్లు వచ్చును. దీని యొక్క ఆన్సర్ 200. ఆన్సర్ సురేష్ ఉదయం 6 గంటలకు నిద్రలేచి తన పళ్ళు 8 నిమిషాల్లో బ్రష్ చేస్తాడు. ఆ తర్వాత అతను స్నానం మరియు తయారు అవుటకు 16 నిమిషాలు అగును. మరియు అతను ఆ 16 నిమిషాల్లో అల్పాహారము చేస్తాడు. తర్వాత అతను పాఠశాలకు బయలుదేరుతాడు. సురేష్ పాఠశాలకు బయలుదేరే సమయం ఎంత అంటే 6 గంటలకు నిద్రలేచి 8 నిమిషాలు, 6-8 నిమిషాలు. తర్వాత స్నానం తయారవుటకు 16 నిమిషాలు. 6-8 + 16 ఎంత అంటే 6-24 నిమిషాలు అవుతుంది. తర్వాత 16 నిమిషాలు అల్పాహారం అండ్ ఇంకా 16 నిమిషాలు అల్పాహారం చేస్తారు. కాబట్టి 24 + 16 ఎంత అవుతుంది? 40 నిమిషాలు అవుతుంది. కాబట్టి 6:40కి బయలుదేరుతాడు. సి ఆన్సర్ రైట్. 170 సెకండ్లు నిమిషాలు మరియు సెకండ్లకు సమానం. ఎంత? ఎన్ని నిమిషాలు అయితే 170 సెకండ్స్ అంటే 1 నిమిషంకి 60 సెకండ్లు. 2 నిమిషాలు అంటే 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలు. మళ్ళీ ఇంకా 50 మిగులుతుంది. కాబట్టి 2 నిమిషాలు 50 సెకండ్లు అవుతుంది. ఈ ఆన్సర్ రైట్. 2/7, 3/7, 4/7, 5/7లో పెద్దది ఏదన్నాడు? ఇందులో పెద్దది 5/7. డి ఆన్సర్. రాము 14 కేజీల బంగాళాదుంప కొన్నాడు. 3/7 బంగాళాదుంపలు పెద్దవి మరియు మిగిలినవి చిన్నవిగా ఉండే బంగాళాదుంపలు ఎన్ని కేజీల బంగాళాదుంపలు చిన్నవి? 8 కేజీలు. సి ఆన్సర్. 120 రోజులు పూర్తి ఎన్ని వారాలు ఉంటాయి? 120 రోజులు పూర్తి ఎన్ని వారాలు ఉంటే 160/7 చేస్తే మనకు 22 వస్తుంది. కాబట్టి 22 వారాలు ఉంటాయి. 5102 ఉపయోగించి వ్రాయగల అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏ ఆన్సర్ దీనికి? 0125. ఇక్కడ 58,729 సంఖ్యలో 5వ మరియు 7వ స్థాన విలువల మధ్య తేడా అన్నాడు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏ 4,300 అవుతుంది. ఒక రోజులో ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఒక్క రోజులో ఎన్ని సెకండ్లు ఉంటాయంటే 86,400 సెకండ్స్ ఉంటాయి. అంటే 60 సెకండ్లకు 1 నిమిషం. కాబట్టి ఇక్కడ 60 నిమిషాలకు 1 గంట. అంటే ఒక్క రోజు 24 గంటలు. కాబట్టి సెకండ్స్ ఎన్ని? 86,400 సెకండ్స్ ఉంటాయి ఒక రోజులో. 100 × 200 × 0 × 300 ఇచ్చింది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 0. సి సరైన సమాధానం. మీరు రోజుకి 8 పేజీలు చదవగలిగితే 184 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక్క రోజుకి 8 పేజీలు చదివితే 184 పేజీలు ఎన్ని రోజులు చదువుతారంటే 23 డేస్లో చదువుతాం. బి సరైన సమాధానం. ఒక చతురస్రం యొక్క భుజం 4 సెంటీమీటర్లు. ఒక చిన్న చతురస్రం 1 సెంటీమీటర్ల భుజం. దాని 4 మూలాలు నుండి కత్తిరించబడిన తర్వాత మిగిలిన దాని చుట్టూ కొలుతుందంటే 16 సెంటీమీటర్లు. ఒక గడియారం యందు 3 గంటల సమయంలో చిన్న మరియు పెద్ద ముళ్ళు మధ్య ఏర్పడిన కోణం 90 డిగ్రీ కోణం. ఏ సమాధానం. ఎఫ్ అనే అక్షరంలో ఎన్ని లంబ కోణాలు ఉంటాయంటే 3 ఉంటాయి. సి ఆన్సర్. ఒక పట్టణంలోని జనాభా ఇక్కడ ఇచ్చాడు 28,76,543. వీరిలో 15,42,678 మంది పురుషులు ఉంటే అంటే స్త్రీలు ఆడవారు ఎందరు ఉన్నారు అడగడం జరిగింది. దీంట్లో నుంచి తీసేస్తే ఆన్సర్ మనకు సి వస్తుంది. సి ఆన్సర్ సరైన సమాధానం. 1/12 సంవత్సరం. 1/12 సంవత్సరం అంటే 12లో 1 కాబట్టి ఇక్కడ 1వ నెల. ఏ భాగం పెచ్చే వేయబడింది అంటే ఇక్కడ ఏ భాగం వేయబడింది అంటే ఇక్కడ 3/6, 4/3, 1/3, 4/6 ఇచ్చింది. కాబట్టి ఇవేవి కూడా సరైన సమాధానాలు కావు. దీని యొక్క సరైన సమాధానం 2/6. ఇక్కడ దీని సరైన సమాధానం 2/6 అవుతుంది. కానీ ఇక్కడ సమాధానం లేదు. ఈ మార్క్ కలపడం జరుగుతుంది. అంటే 1 కిలో పాత పేపర్ కూడా 9 రూపాయలు. 1 కిలో పాత పేపర్ 9 రూపాయలు చెల్లిస్తే 45 కిలోలకి ఎంత చెల్లించాలి అంటే దీని యొక్క ఆన్సర్ 405. టీ సరైన సమాధానం. తర్వాత ఒక పెట్టెలో 6 కిలోల 750 గ్రాముల కూరగాయలు ఉన్నవి. అటువంటి 4 పెట్టెలలో ఎన్ని ఉన్నాయి? 4 పెట్టెలలో 27 కేజీల కూరగాయలు పడతాయి. డి సరైన సమాధానం. ద షాప్ కీపర్ ప్లేసెడ్ డాష్ ఓల్డ్ చైర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షాప్. కరెక్ట్ ఆర్టికల్ అడగడం జరిగింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏ అండ్ ఓల్డ్ వస్తుంది ఇక్కడ. తర్వాత ఐ బ్రాట్ యాష్ లిటిల్ కిటెన్. లిటిల్ కిటెన్ అడిగినగా ఇక్కడ ఏమంటే ఏ లిటిల్ కిటెన్. ఏ ఆన్సర్ సరైనది. ఇట్ డిడెంట్ రైన్ 3 years. ఫర్ 3 years నుంచి దీని యొక్క సరైన సమాధానం బి ఫర్ వస్తుంది ఇక్కడ. తర్వాత ద పాండ్ వాస్ ఏ వైడ్ స్టిచ్ కాబట్టి ఇక్కడ
దీని యొక్క ఆన్సర్ బి. ఉమెన్ వెంట్ వెరీ ఫార్, దీని యొక్క ఆన్సర్ ఫార్ వస్తుంది. ఫర్ సెర్చ్ వాటర్. ఐడెంటిఫై ద రాంగ్ సెంటెన్స్, ఐడెంటిఫై రాంగ్ సెంటెన్స్. ఐ హాస్ ఏ బుక్, సి సరైన సమాధానం. ఇవి 3 కరెక్టే. సి దీని యొక్క రాంగ్ అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ రావాలా, ఐ హ్యాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ సి. కరుణ ఈజ్ ఏ గ్రేట్ గర్ల్, సి సరైన సమాధానం. థర్డ్, జంక్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, వి డోంట్ ఈట్ ఇట్, బి సమాధానం. ఐ అఫ్రేడ్, ఏది ఐ యామ్ అఫ్రేడ్ స్నాక్స్ సారీ. ఐ యామ్ అఫ్రేడ్ ఆఫ్ స్నాక్స్, సి సరైన సమాధానం. హౌ వుడ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఫర్ ఏ బుక్ ఇన్ పొలిట్ మేనర్, అంటే ఎలా అడుగుతామని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ బుక్, సి ఆన్సర్ సరైనది. ద బేబీ ఆఫ్ ద క్యాట్ ఈజ్, బేబీ క్యాట్ని ఏమని పిలుస్తారంటే దీని యొక్క ఆన్సర్ డి, కిటెన్. ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం మనం చదువుకొని ఇక్కడనే ఆన్సర్స్ ఉంటాయి, వాటిని మీకు ఆన్సర్ తెలియజేస్తాను. ఇక్కడ చదువుకొని ఆన్సర్ చేసి ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఫర్ ద ఫూల్స్ హర్, ఈ ప్యాసేజ్ సంబంధించినట్టు దేని కొరకంటే ఇది మిల్లర్ అండ్ ఈ సన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ సి ఆన్సర్ సరైనది. యూ షుడ్ బి అస్మేట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లేజీ రాస్కెల్, ద లేజీ ఆన్ ద ఎబో లైన్, దీని యొక్క ఆన్సర్ సన్ సంబంధించింది కాబట్టి ఏ సరైన సమాధానం. 74 యొక్క సమాధానం షుడ్ బి. తర్వాత మిల్లర్ అండ్ హీ సన్ ఆర్ గోయింగ్ టు, అంటే ఎక్కడ పోయిందంటే వీళ్ళు మార్కెట్కి పోయింది కాబట్టి డి సరైన సమాధానం. హీ వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్ కాబట్టి ఇక్కడ యాన్ అనేది సరైన సమాధానం బి. తర్వాత రాణి ఈజ్ సఫరింగ్ ఫీవర్, ఫ్రమ్ ఫీవరింగ్తో సఫర్ అవుతుంది కాబట్టి ఏ సరైన సమాధానం. లోకేష్ ఈజ్ ఏ దెన్ రాజీవ్ టెల్లర్, దీని యొక్క ఆన్సర్ బి. చాయిస్ ద కరెక్ట్ సెంటెన్స్, మోహన్ ఈజ్ ఏ క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, సరైన సమాధానం ఏ దీనికి. 81 యొక్క సరైన సమాధానం కట్. చాయిస్ ద ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విన్, విన్కు అపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదం అడగడం జరిగింది. విన్ అంటే గెలవడం కాబట్టి ఓడిపోవడం అంటే లాస్, సి ఆన్సర్ దీనికి. చూస్ ద ప్లూరల్ ఫ్రమ్ ఆఫ్ ద వర్డ్ మ్యాంగో, అంటే ఏకవచనం మ్యాంగో వచ్చి బహువచనం రావాలి కాబట్టి మ్యాంగోస్, బి సరైన సమాధానం. విమల సింగింగ్ లైక్ సింగింగ్, విమల సింగింగ్ ఇష్టపడుతుంది కాబట్టి ఇక్కడ బి ఆన్సర్. దిస్ కంట్రీ ఈజ్, దీని యొక్క సమాధానం డి అవర్స్. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఆన్సర్స్ మరియు ప్రశ్న జవాబులు, ఇందులో ఏదైనా మీకు అంటే మిస్టేక్స్ తప్పుగా అన్నీ దాదాపు కరెక్టే చెప్పాను ఆన్సర్లు, కాకపోతే ఏదైనా మిస్టేక్గా తప్పు చెప్తే మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని